హాయ్ గైస్, ఎలా ఉన్నారు? హోప్ యూ డూయింగ్ గ్రేట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డేటా టైప్స్ అనమాట. సో డేటా టైప్స్ కంటే ముందు వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. వేరియబుల్ అంటే స్టోర్స్ ఏ డేటా అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 10 అనుకోండి. సో ఈ వాల్యూ 10 ఉంది కదా, ఆ 10 వచ్చేసి ఏలో స్టోర్ అయి ఉంటుంది. సో అర్థమైంది కదా వేరియబుల్స్ అంటే. సో నెక్స్ట్ డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే స్పెసిఫైస్ ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ ఇన్ ఏ వేరియబుల్. అది స్పెసిఫై చేస్తుంది ఏం డేటా స్టోర్ అయిందో అని. సో దీంట్లో టైప్స్ ఉన్నాయి. సో ఆ టైప్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంట్ అనమాట. ఇంట్ అంటే ఇంటీజర్ అని. సో దీని మెమరీ సైజ్ వచ్చేసి 2 bytes. ఓకేనా, 2 bytes అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్యార్ అంటే క్యారెక్టర్, అంటే మనకు తెలిసిందే క్యార్ అంటే క్యారెక్టర్ అని. సో దీని సైజ్ వచ్చేసి అంటే మెమరీ సైజ్ వచ్చేసి 1 byte అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్ ఆర్ డెసిమల్ నెంబర్. సో దీని సైజ్ వచ్చేసి 4 bytes అనమాట. సో ఓకేనా, అర్థమైందా? ఇవి బేసిక్, ఇవి ఇంకా చాలా ఉన్నాయి, అవి ఫ్యూచర్ వీడియోస్లో నేర్చుకుందాం. సో ఇంటీజర్ అంటే లైక్ ఎగ్జాంపుల్ నెంబర్స్ లైక్ 1 2 3 సో ఆన్ అనమాట. సో నెక్స్ట్ క్యారెక్టర్ అంటే మనకు తెలిసిందే, లైక్ ఆల్ఫాబెట్స్ లైక్ ఏ బి సి డి అండ్ సో ఆన్ అనమాట, ఆల్ఫాబెట్స్. సో ఓకేనా, అర్థమైందా? ఇంట్ అంటే క్యార్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ అనమాట. ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్స్ లైక్ 22.5 అండ్ 44.5 సో ఆన్ లైక్ దట్. సో ఇవి డెసిమల్ పాయింట్స్. సో మనము ఈ ఇంట్ క్యార్ ఫ్లోట్ మీద ప్రోగ్రామ్స్ నేర్చుకుందాం. జస్ట్ శాంపుల్ ప్రోగ్రామ్స్ అంతే. అంటే మనం ఎలా డేటా టైప్స్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయాలో నేర్చుకుందాం. సో మన ప్రోగ్రామ్ రాయాలంటే మనకు తెలుసు కదా, హెడర్ ఫైల్స్ అనమాట. ఫస్ట్ హెడర్ ఫైల్ వచ్చేసి #include stdio.h. హ్యాష్ అంటే ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ని ఇంక్లూడ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి #include conio.h. conio అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ డాటర్ ఫైల్స్. సో నెక్స్ట్ వాయిడ్ మెయిన్ మనకు తెలిసిందే, ఓపెన్ బ్రేస్. సో ఫస్ట్ మనది వచ్చేసి ఇంట్. సో ఇంట్ లైక్ ఏ ఈక్వల్ టు 10 అనుకోండి. 10 వాల్యూ ఏలో స్టోర్ అయింటుంది, అది ఏం టైపు, ఇంటీజర్ టైప్. సో సిఎల్ఆర్ ఎస్సిఆర్ అంటే మనకు తెలుసు, క్లియర్ ది స్క్రీన్ అంటే లాస్ట్ అవుట్పుట్ ఏమైనా ఉంటే క్లియర్ చేసేదానికి. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఆ వాల్యూని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో ఏ వాల్యూ ఈజ్, సో దీని ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే ముందు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే లైక్ %d అంటే ఆ వాల్యూని %d అంటే దానికి ఇంట్ అని తెలుస్తుంది. సో దాన్ని ఏ అంటే ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో getch అంటే అది అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు మనము కంపైల్ చేద్దాం. ఫస్ట్ Alt+F9. సో ఎర్రర్స్ ఏం లేవు. ఇప్పుడు రన్ చేద్దాం, Ctrl+F9. సో ఏ వాల్యూ ఇస్ 10 అనమాట. చూడండి, ఇంటీజర్ టైప్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ టైప్. సో ఆర్ క్యారెక్టర్ అన్న ఫ్లోట్, నెక్స్ట్ లాస్ట్లో క్యార్ చూసుకుందాం. ఇప్పుడు ఫ్లోట్ అంటే డెసిమల్ పాయింట్స్. సో డెసిమల్ పాయింట్స్ అంటే తెలుసుగా 2.5. ఓకే, దీని ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %f. అంటే దీన్ని ఫార్మాట్ స్పెసిఫైర్ అంటే %f అంటే దానికి అర్థమవుతుంది, కంప్యూటర్ అయితే అర్థం కాదు. సో కంపైల్ చేసాం, నో ఎర్రర్స్. రన్ చేస్తే చూడండి 2.500. సో డెసిమల్ వేలో వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మన క్యారెక్టర్ అనుకోండి. సో ఏ ఈక్వల్ టు ఏనే అనుకోండి. సో ఏ అని డైరెక్ట్ చేస్తే దానికి అర్థం కాదు, సింగిల్ కొటేషన్తో వేయాలి. సో ఇక్కడ ఒకటి, అక్కడ ఎడ్జ్లో ఒకటి సింగిల్ కొటేషన్. ఓకేనా. సో దీన్ని ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి %c. ఓకేనా. ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది చూడండి. సో ఫస్ట్ కంపైల్ చేద్దాం. సో Alt+F9, నో ఎర్రర్స్. Ctrl+F9.
student output. So thank you.